హాయ్ ఫ్రెండ్స్, హ్యుండాయ్ i10 పెట్రోల్ వెహికల్ రేడియేటర్ అంటే ఫ్యాన్ తిరిగిందో లేదో కస్టమర్ తెలియలేదు, కానీ వాటర్ బాయిల్ ఏసీ రావట్లేదని చెప్పి కంప్లైంట్తో వచ్చారు. సో బేసిక్గా కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఏసీ రాలేదు. సో ఏసీ రాలేదని చెప్పి అక్కడ ఎవరో లోకల్ మెకానిక్లను చూపించినప్పుడు ఆ లోకల్ మెకానిక్ సార్ ఏసీ సైడ్ అంతా బాగానే ఉంది, ఒకసారి ఎలక్ట్రికల్గా ఏదో ఫాల్ట్ ఉన్నట్టుంది చూపించండి అన్నారు. అప్పుడు కస్టమర్ నా దగ్గర తీసుకొచ్చారు. సో అది ఎలక్ట్రికల్ ఫాల్ట్ ఏంటి అని చూద్దామని చెప్పి చూసి బండి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేద్దామని అన్నలోపే వెహికల్ ఆల్రెడీ బాయిలింగ్ వాటర్ బాయిల్ అయిపోతున్న శబ్దం అనిపిస్తుంది. చూస్తే ఫ్యాన్ కూడా తిరగట్లేదు, టెంపరేచర్ గేజ్ చూస్తే ఆల్మోస్ట్ హైక్ వచ్చేసింది. అంటే ఇమీడియట్గా ఇంజిన్ ఆపేసి అది అర్థమైపోయింది. సో బండి ఆ హీట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ తిరగలేదు. అందుకని చెప్పేసి దాని ఎలక్ట్రికల్స్ అన్ని చెక్ చేసేసినప్పుడు ఫ్యాన్ని డైరెక్ట్గా సప్లై చూస్తే ఫ్యాన్ పనిచేయలేదు. సో ఫ్యాన్ పనిచేయాలని చెప్పి బయటికి తీసి చెక్ చేసాము. బయట తీసి చెక్ చేసిన తర్వాత ఫ్యాన్లో కంటిన్యూటీ రాలేదు, ఫ్యాన్ డైరెక్ట్గా సప్లై ఇచ్చినప్పుడు కూడా తిరగలేదు. సో అది మళ్ళీ తీసుకొచ్చేసి సరే అని చెప్పేసి ఫ్యాన్ కొత్తది వేద్దామని చెప్పేసి ఆ రెక్కలు ఫ్యాన్ షౌడ్ అన్నీ ఓపెన్ చేసే క్రమంలో సుత్తి దెబ్బలు పడ్డాయి. సుత్తి దెబ్బలు పడిన తర్వాత ఎలాగో మోటార్ బయట తీసేసాం కదా అని చెప్పి మోటార్ని మళ్ళీ సెపరేట్గా టెస్ట్ చేద్దామని చెప్పి బండికి పిల్లలు చూపించడానికి అప్పుడు తిరగడం మొదలుపెట్టింది. సో ఎప్పుడైతే తిరగడం మొదలుపెట్టిందో అప్పుడు డౌట్ వచ్చి ఫ్యాన్ అటు ఇటు కదుపుతూ ఉంటే అది కాస్త ఏదో ఒక యాంగిల్లో తిరుగుతుంది, దానికి నచ్చినప్పుడు ఆగిపోతుంది, దాని ఇష్టం అయిపోయింది. సో దట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ లోపల ఈధర్ బ్రష్ లైన్ ఫుల్గా అరిగిపోయి ఉండొచ్చు, లేదంటే బేరింగ్ అయినా పట్టేస్తూ ఉండొచ్చు. సో అందుకని చెప్పి డెఫినెట్గా ఫ్యాన్ మనం మార్చుకోవాలి. సో అది ఈ వీడియోలో పెడుతున్నాను, ఒకసారి చూడండి. కియాన్లో ఉంది కదా, ఓకే. సో ఇంజిన్ కూలింగ్ టెంపరేచర్ సెన్సార్ డిస్కనెక్ట్ చేయగానే ఫ్యాన్ తిరగాల. ఓపెన్ ఇప్పుడు తిరగలేదు. ఓపెన్ కొంచెం మోటార్ని ఓపెన్ ఫ్యాన్ మోటార్ని చూసారు ఇప్పుడు తిరుగుతుంది. అంటే ఊపితేనే దానికి ఊపు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హై స్పీడ్ తిరుగుతుంది, లో స్పీడ్ తిరుగుతుంది, దాని ఇష్టం అయిపోతుంది. అంటే గ్యారంటీ మోటార్లో ప్రాబ్లం ఉంది. ఓకే, చూసి మళ్ళీ స్లో తిరుగుతుంది. కొంచెం ఓపెన్ అటు ఇటు కొంచెం జర్క్ ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు తిరగలేదు, ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్పీడ్ తిరుగుతుంది. సో ఫ్యాన్లో ప్రాబ్లం ఉంది. రైట్, సో ఫ్యాన్ మనం రీప్లేస్ చేయాలి. డిస్కనెక్ట్ చేసి ఇంజిన్ కూలింగ్ టెంపరేచర్ సెన్సార్ని డిస్కనెక్ట్ కాదు, కనెక్షన్ చేయాలి. మీరు కదుపుతా ఉండండి. కనెక్షన్ చేయకుండానే అయిపోయింది. కనెక్షన్ చేయలేదు, ఇంకా చేయలేదు. ఇక ఊపుతుంటే ఆగుతుంది, తిరుగుతుంది. రైట్, ఇప్పుడు కనెక్ట్ చేయండి. 100% కనెక్ట్ చేస్తారా? కనెక్ట్ చేయమని చెప్తుంటే ఓకే, ఇప్పుడు కనెక్ట్ చేశారు, ఫుల్ అయిపోయింది. రైట్, తీసారు, చాలు. సో ఆ ఫ్యాన్ తాలూకా రెలవెంట్ సర్క్యూట్ నా స్టూడెంట్స్ గీయగలిగారు. సో ఈ విధంగా ఏదైనా డయాగ్నోస్ చేసినప్పుడు దాని తాలూకా థియరీ పార్ట్ తెలియాలి, అట్ ద సేమ్ టైం అప్లికేషన్ ఆఫ్ ద థియరీ కూడా తెలియాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.